మనం ఇప్పటి వరకు తెలుసో తెలియకో తొలి సర్జన్గా చెప్పుకునే వ్యక్తి సుశ్రుతుడు. కానీ బుద్ధిస్ట్ అయిన జీవకుడి గురించి చాలామందికి తెలియదు. దానికి కారణం బౌద్ధ గ్రంథాలు పాలీ భాషలో ఉండడం, అవి ఈ దేశంలో కనుమరుగు కావడం, బౌద్ధ సంఘాలని కూలగొట్టడం, ఇలా ఎన్నెన్నో కారణాలు. సో ఇక పాయింట్కి వస్తే బుద్ధుని కాలానికి వేదాలు 3. ఈ విషయం యజుర్వేదంలో ఉంది, బౌద్ధ త్రిపీఠకాలలో కూడా ఉంది. కానీ మెడిసిన్ గురించి రాయబడిన వేదం అథర్వణ వేదం. దీన్ని క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో రాశారు. అంటే బుద్ధుని తర్వాత 400 ఇయర్స్కి అన్నమాట. ఋగ్వేదం కంటే పూర్వం మన దేశంలో ఒక మహోన్నత నాగరికత వెలిసింది. అదే సింధు నాగరికత. తవ్వకాలలో వాటి అవశేషాలు, ఆనవాళ్లు కొన్ని దొరికాయి. వాటిలో మెడిసిన్ పరంగా దొరికిన వస్తువులు అంతగా ఏం దొరకలేదు. టీత్ వంకర్లు తీయడానికి వాడే క్లిప్ ఒకటి దొరికింది. దీన్ని బట్టి చరిత్రకారులు అప్పటి కాలంలో కాస్తో కోస్తో వైద్యం తెలిసిన డెంటిస్టులు ఉన్నారని అంచనా వేశారు. కానీ ఆధారాలు దొరకనంత మాత్రాన సింధు ప్రజలకు వైద్య విధానం తెలియదనుకోవడం తప్పు. డెంటిస్టులే ఉన్నారంటే జనరల్ ఫిజిషియన్లు ఉండకుండా ఉంటారా? సో ఇక ఋగ్వేదం కాలానికి వస్తే ఆ టైంలో మూలికలే మన వైద్యం. ఆ తర్వాత ఋగ్వేదంలో కనిపించే అశ్విని కుమారులు మనుషులకి, పశువులకి, పంటలకి వైద్యం చేశారు. అలాగే కుష్ఠవ్యాధికి, క్షయవ్యాధికి, కృత్రిమంగా నడవడానికి ఇనుము, చెక్క కాళ్ళు తయారు చేశారు. ఋగ్వేదంలో మన వైద్యం కొంచెం ఊపందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన యజుర్వేదంలో మెడిసిన్తో పాటు మంత్రాలు కూడా ఉపయోగించడం జరిగింది. మన చరిత్రలో ఇక్కడే ఒక మంచి ఒక చెడు జరిగింది. మంత్రాలు మనసుకి తగిలిన గాయాన్ని నయం చేశాయి, లైక్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ట్రీట్మెంట్లా. కానీ ఇక్కడే ఒక చెడు కూడా జరిగింది. రోగాలకి మంత్రాలు ఎక్కువ ఉపయోగించి మెడిసిన్ని తక్కువ చేశారు. దాంతో మన వైద్యం గాడి తప్పింది. ఎందుకంటే మంత్రాలకి చింతకాయలు రాలవు కదా. సో ఇక జీవకుని విషయానికి వస్తే ఆ రోజుల్లో రాజనర్తకి, రాజవేశ్య లాంటి ఒక సాంప్రదాయం ఉండేది. సాలవతి అనే ఒక గణికని బింబిసారుడు మగధ రాజ్యానికి నియమించాడు. ఒక్కో నైట్కి ఆమెకి 100 నాణేలు చెల్లించేవారు. అయితే ఆమెకి గర్భం వచ్చింది. తనకి గర్భం వచ్చిందని తెలిస్తే తన వాల్యూ పడిపోతుందని తన గర్భాన్ని సీక్రెట్గా ఉంచి అనారోగ్యం పేరుతో ఇల్లు దాటి బయటికి రాకుండా గడిపింది. తీరా డెలివరీ అయ్యాక పని మనిషి చేత ఆ పిల్లాన్ని చెత్తకుప్పలో వేయించింది. అర్లీ మార్నింగ్ ఆ బిడ్డపై కాకులు వాలి పొడుస్తున్నాయి. అటుగా వెళ్తున్న రాజైన అభయునికి ఆ బిడ్డ కనిపించాడు. ఆ బిడ్డకి ఇంకా జీవం ఉంది కాబట్టి జీవకుడు అనే పేరు పెట్టి తన రాజ్యానికి తీసుకెళ్లి పెంచి పోషించి పెద్ద చేసి చదువు కోసం తక్షశిలకు పంపాడు. అక్కడ ఒక మంచి గురువు దగ్గర చేరి చదువులో, మెడిసిన్లో ఆరితేరాడు. ఒకరోజు గురువుగారు తన శిష్యులందరినీ పిలిచి ఈ తక్షశిల ప్రాంతంలో వైద్యానికి పనికిరాని ఒక మొక్కను తెచ్చి నాకు గురుదక్షిణ ఇవ్వమంటాడు. దాదాపు స్టూడెంట్స్ అందరూ ఏవేవో కొన్ని మొక్కలు తెచ్చారు. కానీ జీవకుడు ఇంకా రాలేదు. 2-3 రోజులయ్యింది, అయినా రాలేదు. చూసి గురువే శిష్యుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరికి ఒక చోట కనిపించాడు. రీజన్ ఏంటా అని అడిగితే అప్పుడు జీవకుడు ఏం చెప్పాడంటే, నన్ను క్షమించండి గురువుగారు, నేను మీ దగ్గర వైద్యం సరిగ్గా నేర్చుకోలేకపోయాను. నాకు వైద్యానికి పనికిరాని ఒక్క మొక్క కూడా దొరకలేదు. ప్రతి మొక్క ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పాడు. అప్పుడు గురువుగారు ఆనందంతో, మెడిసిన్లో నీకిక తిరుగులేదు, నువ్విక ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు. సో జీవకుడు మగధ రాజ్యానికి వెళ్తుండగా మధ్యలో సాకేత్ నగరంలో ఒక పెద్ద వ్యాపారి భార్య ఎన్నో ఏళ్లుగా తలనొప్పితో బాధపడుతుంది. ఎంతోమంది వైద్యం చేశారు, బట్ నో యూజ్. జీవకుడు తనకు ఛాన్స్ ఇవ్వమన్నాడు. నేతితో కొన్ని మూలికల్ని ఉడికించి ఆమె ముక్కు రంధ్రంలో పోసి దాన్ని నోటి నుంచి బయటికి ఉమ్మించాడు. దాంతో 7 ఏళ్ల నుంచి చావగొడుతున్న తలనొప్పి ఆమెకు పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత బింబిసారుడికి ఫిస్టులా వల్ల రక్తం కారుతుంటే కేవలం ఒకే ఒక మూలికతో నయం చేశాడు. దాంతో బింబిసారుని రాజ్యంలో ఆస్థాన వైద్యునిగా స్థిరపడ్డాడు. ఒకసారి బింబిసారుని ఫ్రెండ్ ఒక అతను వచ్చి జీవకుడి హెల్ప్ కావాలని కోరాడు. తలనొప్పితో 7 రోజుల్లో చనిపోయే వ్యక్తికి జీవకుడు వైద్యం చేసి బ్రతికించాడు. రోగిని మంచానికి కట్టిపడేసి బాగా సారాయి తగించి తన తలకి శస్త్రచికిత్స చేసి 2 క్రిముల్ని బయటికి తీసి తలకు కట్టుకట్టాడు. ఆ తర్వాత 3 వారాలకు కట్టు విప్పాడు. దాంతో అతనికి పూర్తిగా నయమైంది. అలాగే దాని తర్వాత వారణాసిలోని ఒక అతని పొట్టకి సర్జరీ చేసి మెలికపడిన పేగుల్ని సరిచేశాడు. ఇక్కడ చెప్పిన 2 సర్జరీలు కొంతమంది కథలనుకోవచ్చు, ఇంకొంతమంది కొట్టిపారేయచ్చు. బట్ ఈ దేశ చరిత్రలో నమోదైన మొట్టమొదటి శస్త్రచికిత్సలవి. వాటిని మనం త్రిపీఠికలలో చదువుకోవచ్చు. ఆ తర్వాత జీవకుడు బౌద్ధం స్వీకరించి
బుద్ధుని పర్సనల్ ఫిజిషియన్గా ఉన్నాడు. బుద్ధునికి మోషన్స్, కాన్స్టిపేషన్స్, వామిటింగ్స్ లాంటి రోగాలకి జీవకుడు వైద్యం చేశాడు. అలాగే బుద్ధునికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశాడు. బుద్ధుని సంఘం నుంచి దేవదత్తుడు వేరుపడిపోయి బింబిసారుని కుమారుడైన అజాతశత్రువుకి లేనిపోని చాడీలు చెప్పి బుద్ధునిపై నిందలు వేశాడు. దాంతో దేవదత్తుడు బుద్ధుణ్ణి చంపడానికి కొన్ని పన్నాగాలు పన్నాడు. ఒకరోజు బుద్ధుడు కొండ మార్గం గుండా వెళ్తుంటే పైనుంచి పెద్ద బండరాయిని తోశాడు. అది దొర్లుకుంటూ ఒక్కలై బుద్ధుని కాలికి తగిలింది. దాంతో కాలు ఎముక విరిగి కాలు నజ్జు అయ్యింది. విరిగిన ఎముకల్ని సరిచేసి చీలిపోయి చల్లా చెదిరైన మాంసాన్ని సరిచేసి కుట్టి ఏవో కొన్ని మూలికలతో కట్టుకట్టాడు. చరిత్రకారులు చెప్పేదేంటంటే దేశ వైద్య చరిత్రలో నమోదైన తొలి ప్లాస్టిక్ సర్జరీ ఇదే కావచ్చని. సో ఫస్ట్ సెకండ్ పక్కన పెడితే జీవకుడు ఒక తిరుగులేని వైద్యుడు. అతను బౌద్ధాన్ని స్వీకరించి తన ఆస్తిని మొత్తం బౌద్ధ సంఘాలకి దానం చేశాడు. జీవితాంతం బుద్ధుని వెంటే నడిచాడు. దానికి కారణం ఏంటంటే బుద్ధుడు మంత్రాలని కాకుండా వైద్యాన్ని ఎంకరేజ్ చేయడం.